భయం అవుతుందిరా రే. పట్టుకోండి కింద జారిపోతుంది పట్టుకుంటే. ఫ్రెండ్స్ మాకైతే చేప పడింది. పడ్డదా? రవ్వ అన్నయ్య. రవ్వనా? ఇటు చూపిరా మంచిగా క్లియర్. బంగారు తీగ ఫ్రెండ్స్. రవ్వ ఫ్రెండ్స్ అది పక్కకి. ఇంకోటి పడ్డది, ఇంకోటి పడ్డదిరా. 5ది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చేపలు పట్టడానికి వచ్చాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా తీయాలని ఒక మోటివేషన్ వస్తుంది. మీరు కూడా ఒక చిన్న సపోర్ట్ ఇచ్చినట్టయితే మేము ఇంకా చాలా వీడియోస్ చేయడానికి మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా చేపలు పట్టడానికి వచ్చినాం మేము. మా మామయ్య చేపలు పట్టబోతున్నాడు. అవి అయితే వండపోతున్నాం ఈరోజు. మామయ్య పట్టాయి చేపలు. 5 నిమిషాలంట. అది గాలం ఏమన్నా మెసులుతుందా మామయ్య? సప్పుడు చేస్తుందా కనీసం? అది ఎక్కడన్నదో ఏందో చేప. తొందర పడితే వెంటనే వంట చేసుకొని తిందాం. ఏంటిదిరా ఫ్రెండ్స్? టైం వచ్చేసి ప్రస్తుతానికి అయితే 4 అవుతుంది. ఎండ కూడా బాగా కొడుతుంది. ఈ టైంకు చేపలు పడితే లేవో కూడా తెలియదు. మాట్లాడరా నువ్వేమన్నా మాట్లాడు. ఇప్పుడైతే మా మామయ్య చేపలు పట్టపోతున్నాడు. మామయ్య పడ్డాయి చేపలు. చేపలు పడాలని అయితే కోరుకోవాల్సిందే. అట్లయితేనే మనకు వీడియో పడుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, గత గంట సేపు ఫ్రెండ్స్ మా మామయ్య చేపలు పడుతున్నాడు కానీ చిక్కుతలేవు. మొత్తం దొంగ చేపలని. దొంగ చేపలే ఉంటాయి ఏడనైనా. అవి దొరకాలంటే మనం కష్టపడింది ఏది దొరుకుతలేవు ఫ్రెండ్స్. దొరుకుతలేవంటే మరి నువ్వు ఈత కొట్టుకుంటావు ఇది అది ఫ్రెండ్. ఒకసారి చూపియాడు అన్న, ఒకసారి చూపియాడు. చూపిస్తున్నా, ఏమున్నాయి పడతలేవు. ఫ్రెండ్, చేపలు పడేంత వరకు సేపు టగ్ అవ్వర్ అంటారు. టగ్ అవ్వర్ చేసుకోండి. తాడు లేదు, కాకపోతే చేయలతోనే టగ్ అవ్వర్. ఆగు, నేను రెడీ అనక ముందు కొట్టొద్దు. రెడీ అన్నాక కొట్టండి. రెడీ స్టడీ గో 1 2 3 స్టార్ట్. ఏమైందిరా రే? మళ్ళా ఫస్ట్ నుంచి. రెడీ స్టడీ గో 1 2 3. देखा रे अरे तेजा कमान तेजा कमान रे तेजा कमान रा तेजा कमान. మళ్ళా థర్డ్ రౌండ్. అరే మీరు 2 సార్లు ఆడిల్లు కానీ క్లియర్ విన్నర్ ఎవరో తెలుస్తలేదు. క్లియర్ విన్నర్ అర్థం కావాలంటే ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నెక్స్ట్ వేరే గేమ్ ఆడదాం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. రెడీ స్టడీ గో 1 2 3. 2 చేతులు 3 అనకముందు కొంచెం 2 చేతులు పట్టుకోండి ఏదో ఒకటి. రెడీ స్టడీ గో 1 2 3 కమాన్. కమాన్ రా, ఎంతసేపు స్టార్ట్. ఇప్పుడు బాత్రూమ్ పోతున్నావు రా తేజ. కమాన్ రా, కమాన్. ఇద్దరు కమాన్. త్రిబులర్. క్లియర్ విన్నర్ ఎవరు లేడు. నువ్వు కాదు నేనే క్లియర్ విన్నర్. ఫ్రెండ్స్, మావాడి పొజిషన్ చూడండి ఎలా ఉంది. రే బబ్లు, ఇంకో గేమ్ రాడా? అలిసిపోయినావా? నువ్వు ఆడుతావారా? ఏ గేమ్ అయినా ఆడతావు? సరదా. అయ్యో పట్టరా రే బబ్లు. అరే తేజ నువ్వు రారా. నువ్వు ఇప్పుడు నీకున్నావు వీనికి
అనుకున్నా ఇంకా కావాల్సిన యాక్టింగ్ అరే వీడియో పడుతుందిరా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా బుల్లు రే బుల్లేరా నువ్వు ఎద్దుకెద్దున్నావు. పో తొందర పో. స్టార్ట్. రెడీ స్టడీ గో. వీడు ఒక్కడు 1 versus 2 రా. 1 versus 2 పోండ్రా పోండి. బలం ఉన్నదా లేదా అనేది చేసే వరకు ఎవరికి తెలియదు. అరే మంచి అటో చేయి పట్టుకోండి. అరే నువ్వు ఇట్లా మొత్తం వెయ్యి. నీ బలం ఆగు. స్టార్ట్ కాలే. నేను స్టార్ట్ అన్నప్పుడు రెడీ స్టడీ గో. 1 2 3 స్టార్ట్. కమాన్ బబ్లు కమాన్. ఏరా గుంజరా బబ్లే. ఏ మళ్ళీ స్టార్ట్. రౌండ్ నెంబర్ 2. రౌండ్ నెంబర్ 1 బబ్బులు గాడే విన్ను. వాడు ఒక్కడు మీ ఇద్దరు కాబట్టి. రౌండ్ నెంబర్ 2 రెడీ స్టడీ గో. 1 2 3 స్టార్ట్. అరే వాడిని గుంజుకోరు. కమాన్ రా బాబులు. కమాన్. అరే కుక్క బాయలు ఒరుతున్నాయి రా, చిమ్ట బాయలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో ఇద్దరికి పడుతుంది. 1 versus 1 ఇప్పుడు. రే గెలిచిన వాళ్ళకి థమ్స్అప్ రా. అరే నువ్వు కొంచెం గట్టిగా ట్రై ఇచ్చినా కూడా నీకు థమ్స్అప్ పోనిస్తారా. రెడీ స్టడీ గో. 1 2 3 స్టార్ట్. ఓ తేజ. అరే అయ్యో అరే వాడు బాగా ట్రై చేస్తుండు. నీకేమైందిరా తేజగా? అయ్యో సాల్తీ ఇక థమ్స్అప్ వచ్చింది. నెక్స్ట్ వేరే గేమ్. అరే చేపలు పడ్డాయాలేమో ఇంతకు? చేప ఒక్కడు కూడా పడలేదన్న, మిస్ అయిందంట. అరే శ్రీకాంత్ ఎర్రలు తోడిపో. నువ్వు పోయి ఫస్ట్ చేపలు పడాలంటే ఆల్రెడీ అగో చీకటి అవుతుంది. టైం అగో లేట్ అయిపోయింది ఇప్పటికి. ఫ్రెండ్స్ మాకైతే చేప పడింది. పడ్డదా? రవ్వనా? ఇటు చూపిరా మంచిగా చూపి క్లియర్. బంగారు తీగ ఫ్రెండ్స్. రవ్వ ఫ్రెండ్స్. అది మంచిగా ఉన్నదిరా చేప. ఫ్రై పులుసారా బబ్లు? ఫ్రై చేసుకున్నాం. ఓకే రే జారుతుంది రే. ఫ్రెండ్స్ ఇంకో సేమ్ పడ్డదా? ఇల్లు వేస్తుంటే గ్యాప్ ఉన్నట్టున్నది. ఫ్రెండ్స్ ఇంకో చేప అయితే పడ్డది. చూపిరా ఇటు చూపిరా రే. ఏ అందులోకి పోతుంది ఇటు చూపి. ఇటురా ఇంకోటి అయితే బాగానే సేమ్ సైజ్ అనుకుంటా కదా. సేమ్ చూపి అది చూపి. మామయ్య జర దొడ్డ పడ్డాయి. మొత్తానికి అయితే 2 అయితే పడ్డాయి. బో ఇది తిరుగుతుంది అయ్యా, భయం అవుతుంది. మేకలకు దాహం ఉన్నది అనుకుంటా, మంచిగా తాగుతాయి ఇప్పుడు. మేకలు ఇప్పుడైతే గాలం అటు ఉండకండి రే. అటే కదా చేపనేసేది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాలం వేసాను. మైక్ ఎవరి దగ్గర ఉన్నదిరా? వరుణ్ మంచిగా పోతుంది కదా. లైన్ ఫామ్ వస్తుంది. సూపర్ పోతున్నాయి పక్షులు. పడ్డదారా? ఒకటి పడ్డది ఫ్రెండ్స్. ఇది బాగానే ఉన్నదిరా. బాగా కొంచెం ముందు తీస్తే అయిపోరా వీడియో. కొంచెం దొడ్డుగా వచ్చింది. ఇంకో వీడియో అయితే ఎంత అవుతుందిరా? 1/4 కిలో ఉంటుంది.
మొత్తం 4 పడ్డాయారా చేపలు? మొత్తం అయితే 4 పడ్డట్టుంది. 4 పడ్డాయి. ఎర్రా ఫ్రెండ్స్ ఇంకో చేప వండికి రెడీగా ఉన్నది. మెల్లగా గుంజుతుంది అది, పక్కకే ఉంది. ఇంకోటి పడ్డది పో, ఇంకోటి పడ్డదిరా. 5ది చేపకు బదులు నాకు పడ్డది. చిక్కిందా దానికి? మామయ్య మంచి పెద్ద చేపనే పట్టినాం. బాగున్నాయి చేపలు. మనకి ఇప్పటివరకు పడ్డ చేపలు అయితే ఒక 5-6. ఏం చేపలు అంటారు అవి? బొచ్చలా? 2 పాంప్లెట్లు, ఒక 2 రాబలు. 2 ఎక్కడ పడ్డారా పాంప్లెట్? 2 పాంప్లెట్లు పడ్డాయి. 2 పాంప్లెట్లే పడ్డాయా? సరే నెక్స్ట్ మంచి బొచ్చ ఒక 2 కిలోలు పడితే అయిపోతుంది. పడుతుంది ఈసారి ఖచ్చితంగా. గట్టు లోపలికి ఆడికి వేస్తేనేమో పెద్ద పడేటట్టున్నాయి అక్కడ. వ్యూ పాయింట్ చూడండి, వ్యూ మాత్రం సన్ రైజ్ ఎక్సలెంట్ ఉన్నది. బాగున్నదిరా వ్యూ. అరే వ్యూ పాయింట్ అయితే చూడు, మామయ్య మీద సూర్యుడు, ఆ ఫేస్ ముంగట ఎల్లో లైటింగు. వ్యూ పాయింట్ అయితే మామూలు లేదా. ఇవాళ సన్సెట్ మెంటల్. ఆ వాటర్ మీద కూడా రిఫ్లెక్షన్ చూడు ఎట్లా పడుతుంది. బాగున్నది. వ్యూ పాయింట్. అరే వీడు తేజగాడు అన్నాడే, అది పోయి చూద్దాం. ఇన్నే ఉన్నట్టున్నారు కదా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు క్లీన్ చేసుకుంటున్నాం. మంచిగా క్లీన్ చేయరా, మళ్ళీ తినేటప్పుడు ఆ పొట్టు అవుతుంది. నీట్గా క్లీన్ చేయాలి. బండకేసి రాకినాం అనుకో నీట్గా వస్తుంది. దానికన్నా నన్ను అడుగు. 2 బూడిది ఉంటుందిరా, బూడిది పట్టేసి రాసినాం అనుకో క్లీన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మావానికి తేజగానికి అయితే చేప పడ్డది. చూపిరా తేజ, చూపిస్తే చూస్తారు ఫ్రెండ్స్. దగ్గరికి పెట్టండి ఫ్రెండ్స్. మంచిగా పడ్డది కదరా చేప. ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు ఒక 5-6 పడ్డాయారా? 5-6 పడ్డాయి. అది కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్ తీసుకుపోయి వంట వండుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకుందామా కర్రీ కదా? ఏదో ఒకటి అడిగి పోయినాక చూద్దాం. గో. సో ఫ్రెండ్స్ మేము అక్కడే చేపలు పట్టిన దగ్గరనే వంట చేసుకుందాం అనుకున్నాము, కానీ అక్కడ చాలా లేట్ అయిపోయింది. అంతకు మించి దోమలు మాత్రం మామూలుగా లేవు అక్కడ. అందుకే మేము ఇప్పుడు ఇంటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నాం కర్రీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఫిష్లోకి ఏమేమి మ్యారినేషన్ కావాల్సిన సామాన్లు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు చూపెడతాం. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం అల్లం, కొంచెం ఉప్పు, ఇవైతే ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా కలుపుకోవాలి. కొంచెం పసుపు తక్కువ పడ్డది, కారం పొడి కొంచెం, పసుపు, ధనియా పౌడర్. ఎన్ని ఉన్నాయిరా చేపలు? ఎక్కువనే ఉన్నాయా? కొంచెం ఎక్కువనే కలుపుదాం. అయితే మసాలా బాగా పడుతుంది. మొత్తం కలిపినా పర్లేదు, మంచిగా అవుతుంది. కొంచెం అల్లం,
ఇక నిమ్మకాయ కొంచెం కలిపితే కొంచెం కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవాలి, మర్చిపోయాను. నిమ్మకాయ రా, నిమ్మకాయ కోసి, ఒక నిమ్మకాయ కోసి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం నిమ్మకాయ పిండుతున్నాం. నిమ్మకాయ ఏడా పిండాలో, అరే ఇంకొంచెం పిండిందిలా. ఇంకోటి పిండు. ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యారినేషన్కు తగిన అన్నీ కలుపుకున్నాము. ఇప్పుడు ఇది అయిపోయాక డైరెక్ట్ దానికి ఒకసారి కోటింగ్ ఇచ్చేసినాక డీప్ ఫ్రై చేసుకుందాం. మరి అన్నలు కొంచెం మ్యారినేషన్ చేసుకుందాం. గట్టిగా సందులలో కూడా మంచిగా పెట్టాలరా అన్నలే. చేపలకు పడతలేవు రావి, కింద మీద మసాలా మొత్తం కింద ఉన్నది, ముద్ద కలుపుతున్నావు ఇంద్రా. ఆడ పెట్టుకో నీట్గా, ఆడ పోయి పెట్టి మంచిగా కలుపు. సో ఫ్రెండ్స్ చేపలకు ఈ ఘాట్లు పెడతాం కదా, ఆ ఘాట్ల మధ్యలో మసాలాలు ఇట్లా మంచిగా లోపల పోయిన తర్వాత పెడితేనే అది డీప్ ఫ్రై చేసినప్పుడు మంచిగా టేస్ట్ వస్తుంది. లేదనుకో పైన పెట్టినామనుకో ఏం రాదు. ఇది ఇట్లా వేసుకోవడం అయిపోయినాక 20 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత 20 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాం అనుకో, దానికి మసాలాలు గట్టిగా పడతాయి. అప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాం, అప్పుడు ఫుల్ టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ్యారినేషన్ చేసుకొని 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రైకి సిద్ధం అయిపోయింది. ఇక ఫ్రై చేసుకుందాం. అరే బబ్లు ఇది పట్టుకో ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లో వేసుకొని పోతున్నాం. చాలా చిన్నగా ఉన్నది, సరిపోతాయారా? సరిపోతాయి. ప్యాను దీని మీద పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొద్దిసేపు వేడయ్యేంత వరకు ఉంచాలిరా, 20 నిమిషాలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో వేసుకున్నాడే వేయరా బబ్బులు, అటు ఇటు చూసి మంచిగా. ఒకటేనా? అది ఎన్ని పడితే ఆయన ఒక 2-3 వేయి. అవి తీసినాక మళ్ళీ వేరే వేద్దాం. ఫ్రెండ్స్ ఇది మా నుంచి ఒక చిన్న ప్రయత్నమే. జర మా వీడియోని మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. అటు ఒక చిన్న గ్యాప్ ఉన్నది. ఫ్రెండ్స్ దీన్ని ఇట్లా అడుగంటుకోకుండా అట్లా తిప్పుతూ ఉండాలి. జర కొంచెం మరీ ఎక్కువ కాకుండా, సిమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేకపోతే మరీ ఓవర్గా పెట్టుకున్నా మాడిపోతుంది, మరీ తక్కువ పెట్టుకున్నా ఉడకనికి. తక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదు కానీ మరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు. ఏంద్రా ఒకసారి చూసి. ఫ్రెండ్స్ ఇగో చేపలు మంచి కలర్ కూడా వస్తున్నాయి. ఇట్లా కింద మీరు అరే మీరు ఏంట్రా ఇక ఇట్లా కింద వేసుకుంటే చాలు, ఇంతే కదా, అంతే. చూపిరా మంచిగా చూపి. ఎగ్ ఫ్రై లెక్క కనబడుతుంది ఇక్కడ. మంచి లేత చేపలు కానీ అందుకని అట్లా లేతాయి కాబట్టి జర దీన్ని అటు ఇటు తిప్పేటప్పుడు కూడా కరెక్ట్గా తిప్పాలి. చిన్నగానే ముక్క చినిగిపోతుంది. ఫ్రెండ్స్ మేము చేసిన వంట అయితే ఇట్లా వచ్చింది, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని పిల్లలకు పెడదాం. చూడు మంచిగా వచ్చిందారా? బాగుంది. దీన్ని అయితే ఇప్పుడు పిల్లలకు పెడదాం. మంచిగా ఉన్నదారా? కొడుతూనే ఉన్నారు. మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది. తినండి రా. ఫ్రెండ్స్ చాలా బాగుంది. బాగా టెండర్ ఉడికినట్టున్నా. తినండి. వరుణ్ ఎట్లున్నదిరా? సూపర్ మంచిగా మసాలా గట్టి పట్టింది. చెప్పురా. పట్టింది సూపర్. చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఎక్సలెంట్. ఒకసారి అయితే ఫ్రెండ్స్ ఇప్పటికైతే మొత్తం అయిపోయింది.
మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. మళ్ళీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతకు మించి సబ్స్క్రైబ్ చేయండి.